ఇష్టం లేదు. నేను ఉద్దేశపూర్వకంగానే లక్ష్మణ్ గారిని మీరు మాట్లాడండి సార్, మీ మాటలు మేము కూడా వినాలని చెప్పి ఐ మైసెల్ఫ్ రిక్వెస్టెడ్ హిమ్ టు స్పీక్. అండ్ ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, కానీ అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు మాట్లాడిన మాటలు వినాలనేది చాలా గొప్ప విషయం. అందుకని నేను ఎక్కువ టైం తీసుకోను. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం డబ్బు లేకపోతే అధికారం వాడికంటే నేను ఎక్కువ ఉండాలి అనే భావన మనసులో తీశాను. నేను అందరితో పాటు నేను ఉండాలి, అందరిలాగా ఉండాలి, అందరిలాగా ఉంటూ ఒక ఆరోగ్యదాయకమైన పోటీలో నేను నెంబర్ 1గా ఉండాలి. డబ్బు అనే అంశంలో కాదు, ఆరోగ్యదాయకమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన పోటీ కానీ ఇదేదో కానీ నెంబర్ 1గా ఉండాలని కోరుకోవడం తప్పులేదు. నెంబర్ 1గా ఉండటం కోసం అడ్డదారులు తొక్కరాదు. అది ముఖ్యంగా మా రాజకీయ నాయకుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం. రాజకీయ నాయకులను చూసి రాజకీయ నాయకుల్ని ఆదర్శంగానే తీసుకోవద్దని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితి అట్లా అయిపోయింది. ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే చాలా ఆదర్శవంతంగా ఉండేవాడు.